నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియోలో పొలిటికల్ విషయాలు ఏమీ మాట్లాడదలుచుకోలేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ప్రొఫెషన్, అందరికీ ఉపయోగపడే ఒక టాపిక్ మీద ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. అదేమంటే, సహజంగా ఇవాళ కంటిన్యూస్ వరల్డ్లో టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ ఉంది, ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా. సో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోకపోతే ఈ కాంపిటీషన్లో మనం ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు అనేది వాస్తవం. అయితే చాలామంది, అది యువత కావచ్చు, ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడున్న కాంపిటేటివ్ ఛాలెంజెస్ ఫేస్ చేయటం కష్టంగా ఫీల్ అవుతున్న నేపథ్యంలో మరి ఈ మధ్య రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో కూడా కష్టపడి పనిచేయటం అనేది గతంలో ఉండేది, హార్డ్ వర్క్ చేయమని చెప్పేవాళ్ళు. మనకి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ పోయింది, స్మార్ట్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ కాదు అనేది నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చకు వచ్చింది అసెంబ్లీ సాక్షిగా. అంటే స్మార్ట్ వర్క్ మనం చేయాలి, హార్డ్ వర్క్ చేసే రోజులు ఎప్పుడో పోనీ ఒకటి. రెండోది, ఎప్పటికప్పుడు టెక్నాలజీ అందిపుచ్చుకొని ముందుకెళ్ళాలా. మూడో అంశం ఏంటంటే, ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్ అప్డేట్ అవుతూ ఉండాలా. ఒక మాట చెప్పవలసి వస్తే, ద ఇల్లిటరేట్ ఆఫ్ 21st century విల్ నాట్ బి దోస్ హూ కెనాట్ లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్. అంటే మనం ఎప్పటికప్పుడు లెర్నింగు, అన్లెర్న్, లెర్నింగు ఇవన్నీ ఎప్పటికప్పుడు చేయకపోతే, స్మార్ట్ వర్క్ వైపు మైండ్ సెట్ మార్చుకోకపోతే సక్సెస్ కావడం కష్టం అనేది వాస్తవం. అయితే ఈ స్మార్ట్ వర్క్ చేయాలి అంటే మనకి జనరల్గా ఇప్పుడు సమాజంలో ఏదన్నా విషయం చెప్పవలసి వచ్చినప్పుడు, ఏమి చాణక్య నీతిరా, ఆహా ఏమైంది ఈయన చాణక్య నీతి ప్రదర్శిస్తున్నాడే అని ఈ పదం ఎక్కువగా వాడుతుంటాం. అంటే చాణక్య నీతి అన్న పదం ఎక్కువగా వాడుతుంటాం. సో ఆ చాణక్యుడు చెప్పిన నీతి సారాంశాలు నిజ జీవితంలో చాలా సందర్భాల్లో మనం అన్వయించుకున్నట్టయితే మనం సక్సెస్ సాధించవచ్చు, ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ అధిగమించవచ్చు. ఈ చాణక్య నీతి ద్వారా స్మార్ట్ వర్క్ ఎలా పెంపొందించుకోవాలా జీవితంలో అనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. కౌటిన్యుడుగా, విష్ణుగుప్తుడుగా చాణక్యుడు అర్థశాస్త్రంతో పాటుగా నీతి సూత్రాలు చాలా సందర్భంలో మనకి పనికొచ్చే విధంగా ఆయన చెప్పడం జరిగింది. స్మార్ట్ వర్క్ గురించి ఆయన నీతి సూత్రాల్లో, చాణక్య నీతి సూత్రాల్లో ప్రధానంగా మనం 5 సూత్రాల్లో ఉన్నది మన జీవితానికి ఉపయోగపడుతుందో లేదో మనం ఆలోచన చేద్దాం. ఒకటి, ఆయన చెప్పిన నీతి సూత్రం ఏంటంటే, ఆలోచించి మాట్లాడు, థింక్ బిఫోర్ యూ టాక్. అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించు. మనం జనరల్గా ఏం చేస్తామంటే ఏదో ఒకటి మాట్లాడేసేస్తాం, తర్వాత ఆలోచిస్తాం, కాన్సిక్వెన్సెస్ అప్పటికే వచ్చేస్తాయి, మనం ఫేస్ చేయటం కష్టం అవుతుంది. అట్లా కాదు, మనం మాట్లాడేటప్పుడు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా మాట్లాడే ముందు ఒక్క నిమిషం టైం తీసుకొని ఆలోచించి మాట్లాడితే సమస్యలు ఉత్పన్నం కావు అనేది ఒక పాయింట్గా చెప్పబడుతూ ఉంది. రెండో అంశం మనం పరిశీలించినట్టయితే, బలాలు బలహీనతలు తెలుసుకోవటం ముఖ్యం. అంటే బలాలు బలహీనతలు తెలుసుకోవటం ముఖ్యమని చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు మనం దాన్ని ఇంకొక రకంగా లేటెస్ట్ వెర్షన్లో చెప్పవలసి వస్తే షార్ట్ అనాలిసిస్ అంటాం. అంటే స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. అంటే ఏదైనా ఒక సమస్య, ఒక ఛాలెంజ్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, వాట్ ఆర్ అవర్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్స్ టు ఫేస్ టు ఛాలెంజ్, ఓవర్కమ్ దిస్ ఛాలెంజ్ అనేది ఒకటి ప్రధానంగా ఈ కార్పొరేట్ కల్చర్లో మనకు ఉంది, తెలుసు. SWOT, స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. వీటిని విశ్లేషణ చేసుకోవటం వల్ల మనం ఓవర్కమ్ చేయొచ్చు, స్మార్ట్ వర్క్ వైపు మనం ముందుకు వెళ్ళవచ్చు అనేది చాణక్యుడు అప్పుడే లాంగ్ బ్యాకే చెప్పారు. ఇంకొక పాయింట్ ఆయన చెప్పింది ఏంటంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా ముఖ్యమని చెప్పారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే జీవితంలో ఎవరైనా ఏ పొజిషన్లో ఉన్నా సరే ప్రయారిటైజేషన్, వాట్ ఈజ్ మై ప్రయారిటైజేషన్ టుడే అనేది ప్రధానంగా మనం ఫోకస్ పెట్టాలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఉంటాడు, ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాలా, ఎగ్జామ్ పాస్ అవ్వాలా, అది అతని లక్ష్యం.
ఇంకొక ప్రొఫెషనల్ ఉంటాడు, ఈరోజు కొన్ని ఫైల్స్ క్లియర్ చేయాలా, అది ఒక లక్ష్యం. ఇంకొక బిజినెస్ పర్సన్ ఉంటాడు, ఈరోజు ఒక బిజినెస్ ప్రపోజల్ సబ్మిట్ చేయాలా, అది ఒక లక్ష్యం. అయితే ఆ లక్ష్యాన్ని విస్మరించి చాలామంది చేసేది ఏంటంటే సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వటం వల్ల, సోషల్ మీడియాని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకోకుండా వేరే రకంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవటం వల్ల టైం మొత్తం వేస్ట్ చేసుకుంటున్నాం. సోషల్ మీడియా అడిక్ట్ అవ్వటం వల్ల కొంతమంది, అందరూ అని నేను అనటం లేదు, చాలామంది సోషల్ మీడియాని అది అంటే ప్రోగ్రెస్ కోసం, డెవలప్మెంట్ కోసం వాడుతున్నారు. వి అప్రిషియేట్ దాట్. కానీ కొంతమంది తెలుసో తెలియకో సోషల్ మీడియాని ఎక్కువ టైం స్పేర్ చేస్తూ దానివల్ల లబ్ధి పొందకుండా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, ప్రయారిటైజేషన్ ఏంటనేది గుర్తుపెట్టుకోండి అని చాణక్యుడు చెప్పిన రాజనీతిలో ఒక సూత్రం. నెక్స్ట్ 4th పాయింట్ ఆయన ఏం చెప్తారంటే ఆర్థిక నిర్వహణ. అంటే ఆర్థిక నిర్వహణ అది కుటుంబంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ప్రొఫెషన్లో కావచ్చు, సరి అయిన పద్ధతిలో ఖర్చు చేయాలి. ఏ ఖర్చు చేయాలా, ఎందుకు ఖర్చు చేయాలా, అది ఇప్పుడు అవసరమా, తర్వాత అవసరమా, అది ఏ విధంగా, ఎప్పుడు, అంటే అగైన్ ఖర్చు కూడా ప్రయారిటైజేషన్ ఏంటి, నాకు ఇప్పుడున్న అమౌంట్ ఎంత, దాన్ని ఇంత అమౌంట్ ఉంటే ఎంత ఖర్చు పెట్టాలా, అంతే తప్ప ఏదో పక్కింటోడో ఎదురింటోడో కొలీగో ఇంకోటి అది తీసుకున్నాడు నేను కూడా అది తీసుకోవాలని ఫాల్స్ బేస్లెస్ కంపారిజన్స్ చేసుకొని అధికంగా ఖర్చు పెట్టడం, ఆ ఇన్కమ్ను మించి ఖర్చు పెట్టడం, ఆర్థికంగా ఆలోచన అనేది లేకుండా ఉండటం వల్ల, దీనివల్ల చాలామంది లోన్ యాప్స్ కానీ లేకపోతే రకరకాల ఫైనాన్షియల్ సుడిగుండాల్లో చిక్కుకొని అప్పుల పాలై మళ్ళీ ఒక్కసారి అప్పుల పాలైన తర్వాత మళ్ళీ ఓవర్కమ్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. దాన్ని తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకున్న సందర్భం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అదంతా ఎందుకు జరుగుతుందంటే ప్రాపర్ ఫైనాన్షియల్ అది ప్లానింగ్ లేకపోవటం. అంటే ఆర్థిక నిర్వహణ ప్రాపర్గా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్ అనేది చాణక్యుడు చెప్పినటువంటి నీతి. 5వ పాయింట్ చాణక్య నీతిలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే చెడు స్నేహాలకి దూరంగా ఉండటం. చెడు స్నేహితులతో ఉండటం కంటే ఒంటరిగా ఉండటమే మంచిది. మీ లక్ష్యాలని చేరుకోవటానికి సహాయపడని మీ వెనక ఉండి మీకు సహాయంగా లేకుండా మీ లక్ష్యాలకు సహకరించకుండా ఉన్న వ్యక్తులకి మీరు దూరంగా ఉండటమే బెటర్, దానికంటే ఒంటరిగా ఉండటమే బెటరు. అంటే ఎందుకు అంటే 3 people we will never forget in our life. ఒకటి ఏంటంటే ద పర్సన్ హూ పుట్ యూ ఇన్ ట్రబుల్స్, రెండోది ఏంటంటే ద పర్సన్ హూ లెఫ్ట్ యూ వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్స్, మూడవ వ్యక్తి ఏంటంటే ద పర్సన్ హూ హెల్ప్డ్ యూ వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్స్. అంటే దీన్ని బట్టి చాణక్యుడు చెప్పిన నీతిలో సారాంశం ఏంటంటే ఎవరైనా మన లక్ష్యాన్ని చేరుకోవటానికి సహాయపడి ఒక సక్సెస్ సాధించినప్పుడు శభాష్ అని భుజం తట్టేవాళ్ళు ఉంటే మనం ఇంకా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. అంతే తప్ప మనం ముందుకు వెళ్తుంటే వెనక్కి లాగే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారో గమనించి వాళ్ళకి దూరంగా ఉండటం మంచిది అనేది చాణక్యుడు చెప్పినటువంటి నీతి. సో ఫైనల్గా మనం కంక్లూడ్ చేసుకోవాలి అని అంటే అప్పట్లో ఎప్పుడో చాణక్య నీతి అని అంటూ ఉంటారు, కానీ ఆ నీతిలో జీవితంలో ఉపయోగపడే స్మార్ట్ వర్క్ వైపు మనం మారాలంటే ఇటువంటి విధంగా ఆ నీతి సూత్రాలను మనం ఉపయోగించుకొని స్మార్ట్గా మారి సక్సెస్ సాధించాలా, ఛాలెంజెస్ని అధిగమించాలా అని చాణక్య నీతి ద్వారా స్మార్ట్ వర్క్ డెసిషన్స్ ఇన్స్పైర్డ్ బై చాణక్య నీతి అన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.